హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈ బుట్ట ఏ విధంగా అలుకోవాలనేసి ఫుల్ వీడియో అయితే కనుక చేస్తున్నాను. వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఎటువంటి డౌట్స్ అనేవి లేకుండా ఉంటాయి. మనకి ఈ బుట్టకు వచ్చేసరికి పైన వచ్చేసరికి ఒక స్టెప్ స్టార్ షేప్ అనేది వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా కొంచెం డిజైన్ లేక కొంచెం పైన అయితే అల్లేసాను. ఫైనల్గా అయితే మన బుట్ట రెండు కలర్ తోటి అయితే వాడుకున్నాము. ఈ బుట్టకు వచ్చేసరికి 1.5 ప్లాస్టిక్ వైర్లు అనేది సరిపోయింది. అంటే ఒక కట్ట వైర్ కాక మళ్ళీ సగం కట్ట వైర్ అనేది సరిపోతుంది. ఈ బుట్టకు చేతులు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బుట్ట అయితే లోపల వచ్చేసి మనకు అడుగు లోపల వచ్చేసరికి ఈ విధంగా ఉంది బుట్ట మొత్తము. చూసారు కదా, ఇది వచ్చేసి పిల్లలకు లంచ్ బాస్కెట్ అయితే బాగా సరిపోతుంది. మనకు వైరు ఒక కట్ట మళ్ళీ సగం కట్ట అనేది తీసుకున్నాం, అంటే 1.5 కట్ట అనేది తీసుకున్నాము ఈ బుట్టకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట సింబల్ అనేది వస్తుంది. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత పక్కన గంట సింబల్ వస్తుంది. ఆ గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి. నేను ఇది ఆల్రెడీ కొద్దిగా వాడినాను. సో నేను మొత్తం అల్లిన తర్వాత ఎంత వైర్ పట్టిందనే చెప్తాను. సో ఇది వచ్చేసరికి మనం న్యూ అంటే కొత్తగా తీసుకున్నాను అనమాట ఇది. సో ఈ విధంగా అయితే ఇప్పటికైతే నేను 2 కట్టల వైర్లు అయితే తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనము ఫస్ట్ వచ్చేసి ఈ వైర్లు అనేది తీసుకున్నాం. నేను కొంచెం వేరే మోడల్లో బుట్ట అయితే అల్లుతున్నాను, కొంచెం డిజైనర్ బుట్ట అనేది మీకు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా కట్ చేసుకొని చూపిస్తాను. ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది వాడుకున్నాము. ఇది వచ్చేసి మనకి బుట్ట కడుగుకు మొత్తం వైర్లు కట్ చేసుకోవడానికి అయితే ఇది వాడుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, ఒక సుట్టలో నుంచి అంటే కొత్తగా ఓపెన్ చేసిన కట్టలో నుంచి అయితే ఇంత మిగిలింది. 12 వైర్లు 22 వైర్లు కట్ చేసుకున్నాము. ఇది స్కేల్ తోటి 5 సార్లు కొలుచుకొని మళ్ళీ స్కేల్ కంటే సగం కంటే కొంచెం ఎక్కువనే కట్ చేసుకున్నాము. అట్లనే కదా ఫ్రెండ్స్, స్కేల్తో 5 సార్లు కొలుచుకొని మళ్ళీ సగం కంటే ఎక్కువ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఇవి వచ్చేసి మనకు 22 వైర్లు అనేవి తీసుకున్నాను. ఒక సుట్టలో వచ్చేసరికి మనకి ఇంతవే మిగిలింది. ఇది కూడా మనము వాడుకుంటాము. ఇది అడుగుకు మొత్తానికి వచ్చేసరికి ఇదే వాడుకుందాము. రన్నింగ్ వేర్కి మాత్రం ఓన్లీ క్రీమ్ కలర్ అనేది వాడుకుందాము. ఇప్పుడు అడుగుకు కూడా ఇదే వాడుకుందాం ఫ్రెండ్స్. మీకు మొత్తం చెప్తాను, ఎంతెంత వైర్ అయితే కట్ అవుతుంది, ఎంతెంత వైర్ మిగులుతుంది అనేసి మీకు మొత్తం క్లారిటీగా అయితే చెప్తాను. ఎందుకంటే ఈ మధ్య అయితే వైర్లు అయితే కొంచెం తక్కువగా వస్తున్నాయి. అందుకోసం అయితే మీకు ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఎందుకంటే నేను ఇంతకుముందు వీడియోస్లలో 2 కట్టలకైతే బుట్ట మొత్తం ఒకటైతే సరిపోతుండే అట్లా. సో 2 కట్టల బుట్ట అయితే 2 కట్టలు పర్ఫెక్ట్ సరిపోయేలాగా మీకు మెజర్మెంట్ అయితే ఇంతకుముందు చెప్పాను. కానీ ఇప్పుడు వైర్లు అనేవి తక్కువ వస్తున్నాయి. మీరు చెప్పిన వైర్ల కంటే వైర్ సరిపోవటం లేదు, 2 కట్టల కంటే 3 కట్టలు ఎక్కువనే పడుతున్నాయి అనేసి అంటున్నారు. సో వారి కోసం అయితే నేను చెప్తున్నాను అనమాట. ఫుల్ క్లారిటీగా ఎంతవరకు అయితే వైర్లు సరిపోతున్నాయి ఏంటి మొత్తం మీకు డైరెక్ట్గా చెప్తూ మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక కట్టలు అయితే ఇంతే మిగిలింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని కట్ చేసుకున్న 22 వైర్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి తీసుకొని వీటికి రన్నింగ్ వేర్కు జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రావాలి. ఫ్రెండ్స్, మనం 22 వైర్లు అనేవి కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్లను ఒక వైర్ అనేది తీసుకొని ఇట్లా వైర్లకు అంచులు అనేవి ఇలా పట్టేసుకొని ఇట్లా సగానికి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం రన్నింగ్ వైర్ వచ్చేసి ఇదే కలర్ వైరే తీసుకుంటున్నాము. మనం కట్ చేసిన వైర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకున్నాం కదా, సగానికి ఇలా అంచులు అనేవి పట్టేసుకొని ఇట్లా సగానికి ఇట్లా మడత అయితే పెట్టుకున్నాము. ఈ మడత పెట్టుకున్న కాడ నుంచి మనము చూడండి, ఈ రన్నింగ్ వేర్ కట్ చేయకుండా ఉన్న వైరు, ఈ వైర్ని ఇలా తీసేసుకొని కొలుచుకోవాలా. ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇది రన్నింగ్ వేర్, ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని నేను ఎడమ చేతులు అనేవి పెట్టుకున్నాను. మీకు కంఫర్టబుల్గా ఎలా ఉంటే మీకు ఈజీగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో నాకైతే ఎడమ చేతులు అయితే ఇట్లా రన్నింగ్ వేర్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కట్ చేసిన వైర్ ఇది కూడా మడత పెట్టుకున్నాం కదా, దీన్ని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా కొంచెం పైకి ఉండేలాగానే చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇట్లా పైకి పెట్టేసుకొని ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ను ఇట్లా పైకి అనేది పెట్టుకోవాలి. అంటే గరుకున్న వైర్ను పైకనే పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి అనేవి 2 వైర్లు అనేవి ఉన్నాయి కదా, ఈ 2 వైర్లలో గరుకున్న వైర్ను మాత్రమే తీసుకొని ఇక్కడ ఈ ఫోల్డింగ్ లోపలికి ఇలా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని కింద మనకు లూజ్ ఉంది కదా, ఈ లూజ్ ఉన్న వైర్ని ఇట్లా తీసుకొని ఇట్లా లాక్కున్నట్లయితే ఇంకా అన్ని వైర్లు లాక్కున్నట్లయితే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా నార్మల్ నాట్ అనేది వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను వీడియో అయితే చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నాట్ అనేది వేసుకోవాలి. ఈ నాటు కూడా మనకి ఏమైనా వైర్లు హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు వైర్ అనేది హెచ్చుతగ్గులు ఉంది కదా, ఈ ఎక్కువ ఉన్న వైర్ను, ఇది ఎక్కువ ఉంది వైరు, ఈ వైర్ ఎక్కువ ఉంది, దీన్ని ఇట్లా లూజ్ చేసుకొని
ఇట్లా తక్కువ వైర్ సైడ్ ఇట్లా లాక్కున్నట్లయితే వైర్లు అనేవి సమానంగా రావాలి. ఇవి ఖచ్చితంగా సమానంగా ఉండేలాగా చూసుకోండి, లేదంటే మనకు బుట్ట ఎక్కువ అనేది అంటే ఒక సైడ్ ఎక్కువ వైర్లు ఒక సైడ్ తక్కువ వైర్లు అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా అయితే బుట్ట అడుగు అయితే వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బుట్ట అడుగు వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకు బుట్ట అనేది పర్ఫెక్ట్గా బాగా వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా అయితే మనం బుట్ట నాట్ అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి రన్నింగ్ వైర్, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న వైర్లు. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్కు మనం కట్ చేసుకున్న వైర్లు అన్నిటిని 1 by 1 ఒక్కొక్క వైర్ని అయితే అన్నిటిని అయితే జాయింటింగ్ చేసుకుంటూ అల్లుకుంటూ రండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే ఒక నాటు అయితే వేసుకున్నాం కదా, ఇంకొక నాటు కూడా మీకు అల్లి చూపిస్తాను. ఈ విధంగా మనము కట్ చేసుకున్న వైర్ని ఇట్లా సగానికి ఇట్లా మడత అనేది ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా మడత పెట్టేసుకొని ఇది రన్నింగ్ వేర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ ఫోల్డింగ్లోకి ఈ కట్ చేసుకున్న వైర్ని మడత పెట్టుకున్నాం కదా, ఈ వైర్ని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ గరుకున్న వైర్ను ఇట్లా పైకి అనేది తీసుకోవాలి. ఇట్లా పైకి అనేది తీసుకోవాలి. తర్వాత ఇక్కడ గరుకున్న వైర్ను ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కింద ఇక్కడ లూజ్ ఉంది కదా, ఈ వైర్ని ఇట్లా లాక్కొని ఈ వైర్లన్నిటిని ఇట్లా లాక్కోవాలి. చూడండి, మనకు దూరంగా వచ్చింది నాటు. ఇలా దూరంగా వచ్చినప్పుడు ఇట్లా పట్టేసుకొని ఇట్లా లాక్కున్నట్లయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇప్పుడు నాటు వేసుకున్న తర్వాత ఈ వైర్లు హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఎక్కువ ఉన్న వైర్ను ఇటు సైడ్ అనేది ఇట్లా లూజ్ చేసేసుకొని తక్కువ ఉన్న సైడ్ ఇట్లా లాక్కోవాలి. ఇలా లాక్కున్నట్లయితే మనకు వైర్లు అనేవి సమానంగా రావాలన్నమాట. ఈ విధంగా చూడండి, మనకు సమానంగా, ఇంకా కొంచెం తక్కువ ఉంది, ఇట్లా సమానంగా అనేది రావాలి. సో కొంచెం తక్కువ ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా లాగేసుకుంటే ఇప్పుడు మనకు సరిపోతుంది. ఇప్పుడైతే సమానంగా అయితే వచ్చేసాయి. సో ఈ విధంగా అయితే సమానంగా అయితే రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇట్లా సమానంగా అయితే రావాలి. ఇదే విధంగానే మనం కట్ చేసుకున్న వైర్లు అన్నిటినీ రన్నింగ్ వేర్కు జాయింటింగ్ చేసుకుంటూ రండి. నేను మీకు మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ లైన్ మొత్తం అయితే పర్ఫెక్ట్గా అయితే వెళ్ళేసాను. ప్రతిసారి నాటు అంటే ప్రతిసారి వైర్ అల్లుకున్నప్పుడు 2 సైడ్లు అయితే కొలుచుకొని కట్ చేసుకున్నాను అనమాట. 2 సైడ్లు కొలుచుకున్నాను, పర్ఫెక్ట్గా అయితే వేసుకున్నాము. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే ఇక్కడ పక్కన ఉన్న వైర్ నేను తీసుకొని కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇక్కడ స్టార్టింగ్ అల్లుకున్నాం కదా, ఈ వైర్ని ఇలా తీసేసుకొని అయినా సరే ఇట్లా కొలుచుకొని రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా. సో ఈ విధంగా ఇట్లయితే సమానంగా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లైన్ కూడా ఏ విధంగా కలుకోవాలనేది మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది కదా ఫస్ట్ లైన్. ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చేసరికి ఇది రన్నింగ్ వేరు, కట్ చేయకుండా ఉన్న వైరు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫస్ట్ లైన్ను ఒక 3 అయితే ఇట్లా వేసేసుకోండి. ఎందుకంటే ఇది మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసము ఇట్లా ఒక 3 అనేది వేసి పెట్టుకోండి. ఈ 3కి అంటే ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస, కింద ఒక వరుస, ఈ విధంగా పైన ఒక వరుస, కింద ఒక వరుస, ఈ విధంగా అడుగునే పెట్టుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాము. ఈ రన్నింగ్ వేరు ఇక్కడ అల్లుకుంటూ వచ్చే వైర్ ఉంది కదా, ఈ వైర్ అని తీసుకొని కొలుచుకోవాలన్నమాట. ఇట్లా వైర్ అనేది ఇట్లా రన్నింగ్ వేర్ అనేది తీసుకొని అల్లిన వైర్ని ఇట్లా తీసుకొని ఇట్లా ఈ విధంగా కొలుచుకొని ఇట్లా రన్నింగ్ వేర్ని ఇక్కడ దాకా వచ్చింది. ఈ నుంచి మళ్ళీ ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా రన్నింగ్ వేర్ అనేది ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ విధంగా ఇట్లా చుట్టూ ఇట్లా తిప్పేసుకొని ఈ ఫోల్డింగ్కి ఇట్లా చుట్టూ తిప్పేసుకొని ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకోవాలి. మన నార్మల్ నాట్ ఏ విధంగా వేసుకుంటామో అదే ప్రాసెస్లోనే ఉంటుంది. సో ఈ విధంగా అయితే నార్మల్ నాట్ వేసుకుంటూ ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఫస్ట్ లైన్ ప్రతి ఒక్క వరుస అనేది ప్రతి ఒక్క వైర్ అనేది కొలుచుకున్నాం కదా అల్లేటప్పుడు, ఈ రెండో స్టెప్కి వచ్చేసరికి ఇట్లా అడుగు పెట్టేటప్పటికి అసలు వైర్లు కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఈజీగా అట్నే అల్లేసుకుంటూ రావడమే. ఇట్లా చుట్టూరు ఇక్కడ పక్కన ఉన్న వైర్లు అన్నిటినీ ఇక్కడ దాకా అయితే అల్లేసేయండి. ఇక్కడ దాకా అల్లేసిన తర్వాత రన్నింగ్ వేర్ను కొలుచుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఏ విధంగా అల్లుకోవాలనే చూపిస్తూ చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ లైన్ అయిపోయింది కదా, ఫస్ట్ లైన్ తర్వాత 2 లైన్ అయితే స్టార్ట్ చేసాము. ఈ 2 లైన్కు ఒక నాట్ అయితే వేసేసుకున్నాము. తర్వాత ఇది రన్నింగ్ వేర్ అనమాట. ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ పక్కనున్న వైర్ని తీసుకొని ఈ విధంగా ఇట్లా చుట్టేసి ఈ కింద ఉన్న వైర్ను ఇట్లా పైకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా పైకి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని దీన్ని ఇట్లా ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకోవాలి గరుకున్న వైర్ను. ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా 1 by 1 అన్ని వైర్లు అయితే అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్.
సో ఈ విధంగా ఈ రన్నింగ్ వైర్ తోటి ఇంకా అన్ని వైర్లను ఈ విధంగా అల్లేసుకుంటూ రండి. ఇక్కడ దాకా అల్లిన తర్వాత ఈ రన్నింగ్ వైర్ ఉంది కదా, ఈ రన్నింగ్ వైర్ ఇట్లా కొలుచుకొని కట్ చేసేసుకోండి. నేను ఇక్కడ దాకా అల్లి కట్ చేసే విధానం కూడా మీకు చూపిస్తాను. నేను మొత్తం ఇక్కడ దాకా అయితే అల్లేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరుస అయితే ఇంకా అల్లేసుకుంటే మనకు రెండో వరుస అనేది కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్ నాట్ అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా అయితే లాస్ట్ నాట్ అయితే వేసుకోవాలి. నార్మల్ నాట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త మోడల్స్లలో కూడా మీకు బుట్టలు అనేవి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇట్లా నార్మల్ నాట్ అయితే వేసేసాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు రన్నింగ్ వైర్ ఉంది కదా, పక్కన ఉన్న వైర్ని తీసుకొని కొలుచుకొని కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న వైర్ మన అల్లుకుంటూ వచ్చిన నాట్లో నుంచే వైర్ అనేది తీసుకొని వైర్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే మనం సెకండ్ లైన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ ముడి వేసుకున్న దానికి పైన ఒక వరుస కింద ఒక వరుస అయితే ఇప్పుడు దీనికి పైన అల్లుకున్నాము. ఈ ముడి వేసుకున్న దానికి పైన అల్లుకున్నాం. ఇప్పుడు కింద అల్లుకోవాలంటే ఇలా ఇట్లా తిప్పుకొని ఈ విధంగా ఇట్లా తిప్పుకొని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ అల్లుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ పైన సైడ్ అయితే అల్లుకుందాము. చూడండి ఫ్రెండ్స్, రన్నింగ్ వైర్ అనేది తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ మనం అల్లిన నాటు ఉంది కదా, ఈ నాటు కా నుంచి ఈ విధంగా వైర్ని తీసుకొని ఇలా రన్నింగ్ వైర్ అనేది కొలుచుకొని చూసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కొలుచుకొని ఇక్కడ దాకా వచ్చింది వైరు. ఈ నుంచి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని రన్నింగ్ వైర్ను ఇక్కడ 1 by 1 అన్ని వైర్లు అయితే అల్లుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నాటైతే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి రన్నింగ్ వైర్. ఇట్లా పైకి ఫోల్డింగ్ పెట్టేశాను. ఈ వైర్ను ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు కింద నుంచి వైర్ని ఇట్లా లాక్కున్నట్లయితే నాట్ అనేది దగ్గరగా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వైర్ అనేవి నాట్ వేసుకొని ఇట్లా వైర్ తోటి వరుసగా అయితే అల్లుకుంటూ రండి. అప్పుడు మనకు మూడో స్టెప్ కూడా వరుస అనేది అయిపోతుంది. ఇప్పుడు ఈ రన్నింగ్ వైర్ తోటి వరుసగా అన్ని వైర్లను ఇక్కడ ఉన్న వైర్లు అన్నిటినీ వరుసగా 1 by 1 అల్లుకుంటూ రండి. ఇదే విధంగానే లాస్ట్ వరకు అయితే అల్లేసిన తర్వాత పక్కనున్న వైర్తో కొలుచుకొని రన్నింగ్ వైర్ అనేది కట్ చేసేయండి. నేను మీకు లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే ప్రాసెస్లోనే మీకు ఏ విధంగా అల్లుకోవాలనే చెప్తాను. చూడండి, ఇదైతే లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత రన్నింగ్ వైర్ అనేది కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ ముడి వేసుకున్నాం కదా, ఫస్ట్ వరుసకి పైన ఒక వరుస కింద ఒక వరుస, పైన ఒక వరుస కింద ఒక వరుస. అదే విధంగానే మనకు మొత్తం ఈ రన్నింగ్ వైర్ తోటి మొత్తం ఇవి వచ్చేసి రన్నింగ్ వైర్, ఇవి మనం కట్ చేసుకున్న వైర్లు. ఇవనేవి రన్నింగ్ వైర్లతోటి ఇవి మొత్తం 10 వైర్స్ అనేవి రావాలి. ఇవి మొత్తం అడ్డంగా వచ్చే వైర్లు 10 వరుసలు అనేవి రావాలి. అంటే 10, ఇప్పుడు ఇది మూడో వరుస, అట్లా ఇంకా 7 వరుసలు అనేవి వచ్చినాయంటే మనకు అడుగు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా అడుగు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం అయితే అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఇదైతే కనుక మూడో వరుస ఇక్కడ లాస్ట్ వరకు అల్లేసి పక్కనున్న వైర్ తోటి కొలుచుకొని కట్ చేసేయండి. ఇదే ప్రాసెస్లోనే అన్ని వైర్లు అనేవి 10 వైర్లు అనేవి, అంటే ఇప్పుడు మూడో వరుస కదా ఇది, ఇంకా 7 వరుసలు అనేవి ఇదే స్టెప్లోనే పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేయండి. నేను మీకు మొత్తం అల్లేసిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను మొత్తం అయితే అల్లేసాను. బుట్టాడు మొత్తం అయితే వేసేసాను. ఇది ఒక కట్ట మొత్తం పట్టింది ఫ్రెండ్స్. అంటే ఈ నిలువు వరుసలు కట్ చేసుకోవడానికి 22 వైర్లు కట్ చేసుకున్నాం కదా, ఈ 22 వైర్లకు అలాగే ఇక్కడ రన్నింగ్ వైరు అల్లుకున్నాం కదా, ఈ వైర్లకు మొత్తాన్ని కలిసేసి ఒక కట్ట మొత్తం సరిపోయింది. ఇంకొక హాఫ్ కట్ వచ్చేసి మనము ఇంకా రౌండ్ మొత్తము రన్నింగ్ వైర్ తోటి అల్లుకుంటూ రావడమే. సో దీనికి అడుగుకు మొత్తానికి వచ్చేసరికి మనకు ఒక కట్ట మొత్తం ఫుల్గా అయితే సరిపోయింది. ఒక పీస్ ఒక రవంత మాత్రం ఇంతవరకు అయితే మిగిలింది, అంతే. మొత్తం అయితే సరిపోయింది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఎన్ని వరుసలు వెళ్ళుకున్నాయని చెప్తాను చూడండి. ఇవి వచ్చేసి నిలువు వరుసలు అనేవి 22 వైర్లు అనేవి తీసుకున్నాం కదా. ఇక్కడ అడ్డంగా వచ్చే వరుసలు అంటే మనం రన్నింగ్ వైర్ తోటి అల్లుకుంటే వచ్చిన వరుసలు 8 వరుసలు మాత్రమే వచ్చాయి. మీ పిల్లల క్యారియర్ కనుక ఒకవేళ పెద్దగా ఉన్నట్లయితే కనుక 10 వరుసలు అయితే తీసుకోండి. ఇప్పుడు మా పిల్లల చిన్న సైజ్ క్యారియర్ కాబట్టి ఈ 8 వరుసలు అయితే సరిపోతుంది. సో అందుకోసం నేను ఇంకా 8 వరుసలకే స్టాప్ చేసేసాను. ఇక్కడికే అయితే ఒక కట్ట వైర్ మొత్తం అయితే సరిపోయింది. ఒకవేళ మీరు ఇంకా ఒక 2 వరుసలు ఇంకా ఎక్కువ కావాలి అన్నట్లయితే వేరే కలర్ అయినా కానీ జాయింట్ చేసుకోండి. ఇక్కడ ఇటు సైడ్ ఒక వరుస, ఇటు సైడ్ ఒక వరుస అనేది జాయింట్ అనేది చేసుకోండి. నేను కేవలం 10 వరుసలు పెడదాం అనుకున్నాను, కానీ ఒక కట్టకే వైర్ మొత్తం సరిపోయిందనమాట. సో అందుకోసం
8 వరుసలకే వైర్ మొత్తం అంతా సరిపోయింది అనమాట. ఒక కట్ట వైర్ మొత్తం సరిపోయింది. సో అందుకోసం నేను 8 వరుసలు మాత్రమే తీసుకున్నాను. మీరు ఇంకా 2 వరుసలు ఎక్కువ కావాలంటే ఇంకా పైన ఒక వరుస కింద ఒక వరుస వేరే కలర్ అయితే జాయిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే అడుగు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ వేర్ వచ్చేసరికి మనకు ఇదనే తీసుకుందాము. ఇది వచ్చేసి మనము చూడండి, స్టార్టింగ్లో ఒక వరుస అనేది వదిలేసేయండి. ఒక వరుస వదిలేసుకొని రన్నింగ్ వేర్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుందాము. ఇప్పుడు బుట్ట మొత్తం హైట్ రావాలి అంటే ఇవి ఇట్లా అడుగు వేసుకున్న తర్వాత రన్నింగ్ వేర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రన్నింగ్ వేర్ అనేది తీసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఒక వరుస కానీ 2 వరుసలు కానీ తీసేసుకొని అక్కడ నుంచి మనం అయితే రన్నింగ్ వేర్ అయితే జాయింటింగ్ చేద్దాము. నేనైతే 1 కానీ 2 కానీ తీసేద్దాం అనుకుంటున్నా. 2 వైర్లు అయితే నాట్లు అయితే తీసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఒక 2 వరుసలు అనేవి తీసేసుకొని రన్నింగ్ వేర్ వచ్చేసరికి ఇంతవేను వదిలేసుకోండి. ఇంతవేను వదిలేసి ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ ఈ వరుసలో 2 వరుసలు అనేవి వదిలేసి 3వ వరుస కానుంచి ఈ విధంగా రన్నింగ్ వేర్ని ఈ విధంగా పెట్టేసుకొని దీనికి ఇట్లా చుట్టేసుకొని వైర్ చుట్టూరు అయితే అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అయితే ఇట్లా అల్లేసుకుంటూ రండి. ఈ రన్నింగ్ వేర్తో 1 బై 1 అన్ని ఇక్కడ ఉన్న వైర్లు అన్నిటిని చుట్టూరు ఈ విధంగా అల్లేసుకుంటూ వచ్చామంటే ఈ మూలన 4 మూలన మనకు త్రిభుజాకారంలో అంటే పొయ్యిగుండ్ల ఆకారంలో మనకు మూల అనేది తిరుగుతుంది. సో మీరు ఫైనల్గా అయితే ఇట్లా అల్లేసుకుంటూ వచ్చారంటే మొత్తము మీకు అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మొత్తం అయితే చుట్టూరు అన్ని వైర్లు అయితే అల్లేసుకుంటూ రండి. ఈ విధంగా నార్మల్ నాటే వేస్తున్నాను. చుట్టూరు అయితే అల్లేసేయండి. 1 బై 1 అన్ని వైర్లను అయితే అల్లేసేయండి. ఇక్కడ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను, మూల ఎట్లా కనిపిస్తుంది అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి, ఇట్లా రన్నింగ్ వేర్తోటి ఇట్లా చుట్టూరు అయితే అల్లేసారంటే ఆటోమేటిక్గా మూల అనేది తిరుగుతుంది. సో ఏమంటే ఇక్కడ కొంచెం అనేది తిరగడం అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. సో నేను ఇక్కడ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే అల్లేసాను. ఇక్కడ మనకు మూల తిరగాలంటే ఇదే వైర్ని మనము ఇట్లా చుట్టూరు ఇట్లా అల్లుకుంటూ పోతే ఆటోమేటిక్గా మూల అనేది తిరుగుతుంది. సో చూడండి, ఇక్కడ చూడండి, మనకి ఇది 8 వరుసలు వేసుకున్నాం కదా, అటు సైడ్ అనమాట. ఇది ఈ విధంగా ఇట్లా వేసుకుంటూ రావాలి. మనకు త్రిభుజాకారంలో కనిపిస్తుంది. చూడండి, ఇట్లా ఈ విధంగా త్రిభుజాకారంలో రావాలి. ఇట్లా వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకు మూల అనేది తిరుగుతుంది అనమాట. ఇట్లా చుట్టూరు ఈ రన్నింగ్ వేర్ తోటి ఉన్న వైర్లన్నిటిని ఇట్లా చుట్టూరు అల్లుకుంటూ రండి. నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా చుట్టూరు వరుసగా ఇట్లా చుట్టూరు అయితే ఇట్లా అల్లేసుకుంటూ రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు లీడర్ నాటైనా వేసుకోవచ్చు, లేదంటే లీడర్ నాట రాని వాళ్ళు మామూలు నాటైనా వేసుకుంటూ ఇట్లా చుట్టూరు అయితే 14 వరుసలు వచ్చేవని అల్లుకుంటూ రండి. నేను మొత్తం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేను బుట్ట మొత్తం అయితే అల్లేసాను. 14 లైన్స్ వచ్చేంత వరకు అయితే అల్లేసుకున్నాను ఫ్రెండ్స్. అల్లేసిన తర్వాత నేను లీడర్ నాట్ అంటే ఏమీ వేయలేదు, నార్మల్గానే వేసుకుంటూ వచ్చాను. మీకు చూపించాలనేసి నేను నార్మల్ నాటే వేసుకుంటూ వచ్చేసాను అనమాట. లీడర్ నాట్ వేసుకోవటం వల్ల మనకు ఇట్లా చూడండి, ఒక స్టెప్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నార్మల్ నాటే వేసుకుంటూ అంటే వరుసగా అల్లుకుంటూ వచ్చినాను కాబట్టి మనకు ఒక స్టెప్ అనేది ఎక్కువ వచ్చింది, ఇట్లా వస్తుంది అనమాట. అందుకే నేను లీడర్ నాట్ వేసుకోండి అని చెప్పేది. సో మీకు చూపించాలనేసి అయితే ఇలాగే నార్మల్గా అయితే అల్లేసాను, లీడర్ నాట్ వేయకుండానే అల్లేసాను. ఇప్పుడు అల్లిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకుందాము. సో ఫ్రెండ్స్, రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఇంతవేను వదిలేసుకొని ఈ రన్నింగ్ వేర్ అయితే కట్ చేసేయండి. ఇది మనం లోపలికి దుడ్డు చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే కట్ చేశాను. ఈ రన్నింగ్ వేర్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అల్లుకుంటూ వచ్చిన లైన్ ఉంది కదా, ఈ అల్లుకుంటూ వచ్చిన లైన్ లోపలికి ఇట్లా లోపల సైడ్ అనేది వైర్లు అనేవి దుడుచుకుంటూ రండి. మనం అల్లిన నాటు కాకుండా దాని పక్కన ఉన్న వైర్ నాటు కా నుంచి ఈ విధంగా వైర్ అయితే దుడుచుకుంటూ రండి.
ఇట్లా ఒక 5-6 నాట్లలోకి అయితే దుడుచుకున్నట్లయితే మనకి ఎప్పటికైనా కానీ ఊడిపోకుండా ఉంటాయన్నమాట. సో అందుకోసము ఒక 5-6 నాట్లలోకి అయితే ఈ విధంగా అయితే వైర్ అయితే దుడిచేసుకోండి. ఇట్లా పురి తిరిగినప్పుడు ఇట్లా సాఫీగా అనుకోండి, లేదంటే ఫినిషింగ్ అనేది అంతగా పర్ఫెక్ట్గా అనిపించదు అనమాట. సో అందుకోసం మనం పర్ఫెక్ట్గా అయితే ఉండేలాగా ఈ విధంగా ఒక 6 నాట్లలోకి పురి తిప్పుకోకుండా నీట్గా అయితే దుడిచేసుకోండి. సో ఈ విధంగా ఒక 6 నాట్లలోకి అయితే దుడిచేసేయండి. నేను మళ్ళీ దుడిచేస్తాను. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము రెండు వైర్లు అనేవి ఇప్పుడు చూడండి, మనకి ఈ ఇంకు కలర్ వైర్లు ఉన్నాయి కదా, ఈ ఇంకు కలర్ వైర్లను రెండు వైర్లు అనేవి తీసుకొని ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసేసేయండి. మనకు క్రాస్ డైమండ్ బుట్టలకి ఏ విధంగా అల్లుకుంటామో ఆ విధంగా అనేది అల్లుకోవాలి. సో ఇట్లా ఈ విధంగా నార్మల్ నాట్ అనేది వేసేసేయండి. రెండు వైర్లు కలుపుకొని నార్మల్ నాట్ అనేది వేసుకుంటూ రండి. కొంచెం దూరం వచ్చినప్పుడు ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇట్లా దగ్గరికి అయితే అల్లుకుంటూ రండి ఫ్రెండ్స్. ఇట్లా రెండు వైర్లు అనేవి తీసుకొని అల్లుకుంటూ రండి. రెండు వైర్లు అనేవి తీసుకొని నాట్ అనేది వేస్తూ వస్తున్నాను నేను. ఇలా బుట్ట మొత్తం చుట్టూరు అయితే రెండు వైర్లు తీసుకొని అల్లేసేయండి. నేను మొత్తము రెండు వైర్లు తీసుకొని అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా దగ్గర నుంచి ఇట్లా లాక్కున్నట్లయితే దగ్గరగా అయితే వచ్చేస్తుంది నాటు. సో ఈ విధంగా ఇట్లా నాట్ అనేది వేసుకుంటూ రండి. రెండు వైర్లు ఇక్కడ చూడండి, మళ్ళీ నేను 2 వైర్లు అనేది తీసుకుంటున్నాను. సో ఇట్లా 2 వైర్లు అనేవి తీసుకొని ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. నేను మొత్తం మీకు అల్లిన తర్వాత చూపిస్తాను, లెంత్ ఎక్కువ అవుతుంది. సో అందుకోసము అల్లిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా మొత్తం చుట్టూరు అయితే అల్లుకోండి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం రెండు వరుసలు అయితే చుట్టూరు అయితే ఒక వరుస అయితే అల్లేసాను. చూసారు కదా, ఈ విధంగా అల్లేసిన తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే తీసుకుందాము. రన్నింగ్ వేర్ వచ్చేసి నేను ఈ కలరే తీసుకుంటున్నాను. ఇక్కడ మనకు పైన ఉన్నాయి కదా, ఈ కలర్లో తీసుకున్నాను. నేను బుట్ట అల్లేటప్పుడు చెప్పాను కదా, అడుగు వేసేటప్పుడు చెప్పాను కదా, ఆ అడుగు మొత్తానికే ఈ కలర్ బుట్ట అనేది అయిపోయింది, ఒక కట్ట బుట్ట మొత్తం అయిపోయింది అనేసి. క్రీమ్ కలర్ బుట్ట వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వచ్చేసి నాకు ఒక అర్ధ భాగంలో కూడా సగమే అయిపోయింది అనమాట. మనకు చుట్టూరు కావాలంటే కనుక ఇదే వేసుకోవచ్చు, కానీ నేను చుట్టూరుకి మళ్ళీ ఇక్కడ పైన మనకు స్టార్ బుట్ట అల్లుతున్నాం కదా పైన స్టార్ షేప్లో. సో అందుకోసం వచ్చేసి నేను ఇదే కలరే తీసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఇదే కలరే తీసుకుంటున్నాను. కాబట్టి నేను కొత్త వైర్ కట్ అనేది తీసుకుంటున్నాను. లేదు అంటే కనుక ఈ క్రీమ్ కలర్దే వైర్ అనేది తీసుకొని మళ్ళీ మీరు జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా అనిపించదు అనేసి నేను ఇదే కలరే తీసుకున్నాను. మనకి ఇది వచ్చేసి మొత్తం బుట్టకు వచ్చేసరికి మనకు ఒకటిన్నర కట్ట అనేది మనకు పడుతుంది బుట్ట మొత్తము. అంటే దీంట్లో కొంచెమే మనం తీసుకునేది. ఈ క్రీమ్ కలరు ఈ కలర్తో కలిపి మనము 1.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేస్తున్నాను వైరు. ఇప్పుడు రన్నింగ్ వైర్ వచ్చేసి మనం కొంచెం ఇంతవే వదిలేసేయండి. ఇంత వదిలేసుకొని ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి మనకు ఒకటి లైన్ హెచ్చుతగ్గులు ఉంది కదా, నార్మల్ నాట్ వేసుకుంటూ రావటం వల్ల ఒక లైన్ అనేది హెచ్చుతగ్గులు అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం నాట్ అనేది వేస్తున్నాను నేను. కొంచెం వదిలేసుకొని ఇక్కడ నుంచి నాట్ అనేది వేస్తున్నాను. ఇది రన్నింగ్ వేర్ను కట్ చేయకుండా ఇలాగే చుట్టూరు అయితే అల్లుకుంటూ రావాలి. ఒక్కొక్క వైర్ని అల్లుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా ఇది మనము కొంచెం వదిలేసుకొని అల్లుకుని వచ్చిన వైరు రన్నింగ్ వైరు. ఇప్పుడు ఇంకా వరుసగా అన్ని వైర్లు ఉన్నాయి కదా, ఈ అన్ని వైర్లను వరుసగా అల్లుకుంటూ రావాలి. చూడండి 1 by 1 అన్ని వైర్లను అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్. ఈ విధంగా 1 by 1 అన్ని వైర్లు అయితే ఇట్లా అల్లేసుకుంటూ రండి. మనకు స్టార్ షేప్లో వచ్చేలాగా నేను కొంచెం పైన మాత్రం కొంచెం డిజైన్ అనేది చేస్తున్నాను. లంచ్ బాస్కెట్ బాగుంటుందనేసి ఈ విధంగా అయితే అల్లుతున్నాను. చూసారు కదా, మనకి ఇట్లా గ్యాప్ అనేది వస్తుంది. ఇట్లా 1 by 1 అన్ని వైర్లు అయితే ఈ విధంగా అల్లేసుకుంటూ రండి. మీ దగ్గర ఇలాంటి కలర్ అయిపోయింది అన్నట్లయితే ఈ రన్నింగ్ వేర్ బదులు
క్రీమ్ కలర్ రన్నింగ్ వేరే తీసుకోవచ్చు. నేను నా దగ్గర ఇంకొక వైర్ ఉంది కాబట్టి నేను వేరే కట్ అనేది ఓపెన్ చేసేసి రన్నింగ్ వైర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా 1 బై 1 అన్నీ అయితే అల్లేసుకుంటూ రండి. నేను మొత్తము ఇక్కడ వరుసగా ఉన్న వైర్లన్నిటిని ఇట్లా వరుసగా అల్లేసుకుంటూ వచ్చేసి మీకు చూపిస్తాను. మొత్తం ఇక్కడ ఉన్న వైర్లన్నిటిని రన్నింగ్ వైర్తో చుట్టూరు అల్లేసేయండి. ఇక్కడ దాకా అల్లిన తర్వాత మనం స్టార్టింగ్ అల్లిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, మనము రన్నింగ్ వైర్ జాయింటింగ్ చేసినాం కదా, అక్కడ వరకు అయితే అల్లేసాను. చూడండి, ఇది రన్నింగ్ వైర్ జాయింటింగ్ చేసిన వైర్. ఇది ఇక్కడ దాకా అయితే అల్లేసాను. ఇప్పుడు ఇది జాయింటింగ్ చేసిన వైర్ ఇట్లా లోపలికి ఇలా పెట్టేసుకొని మనకి ఇక్కడ పక్కన వైర్ ఉంది కదా, ఈ పక్కన వైర్ను లీడర్ నాట్ అయినా వేసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే మీకు లీడర్ నాట్ చూపించలేదు కదా, ఇప్పుడైతే లీడర్ నాట్ కూడా వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు లీడర్ నాట్. ఈ లీడర్ నాట్ అనేది ఇట్లా లూజ్ చేసేసుకోవాలి. ఒక వైర్ తీసేసుకొని ఇలా తర్వాత దీన్ని ఇట్లా లూజ్ చేసుకోవాలి. మీకు దీంట్లో ఈ వీడియోలో అంత క్లారిటీగా అనేది ఈ వైర్ తోటి క్లారిటీగా అయితే కనిపించట్లేదు అనుకుంటున్నాను. నెక్స్ట్ సారి మీకు క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వైర్ అనేది ఇట్లా లోపల సైడ్కి ఇట్లా అనేసుకొని మనం ఇట్లా లూజ్ చేసుకున్నాం కదా, ఈ వైర్లోకి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఈ ఫోల్డింగ్లోకి మనం లూజ్ చేసుకున్న వైర్ని ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వైర్ని లూజ్ టైట్గా లాక్కున్నట్లయితే సరిపోతుంది. లీడర్ నాట్ అనేది ఈజీగా పడిపోతుంది. కానీ మీకు ఈ వీడియోలో అయితే అంత క్లారిటీగా అయితే కనిపించలేదు. నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా కనిపించేలాగా వీడియో అయితే చేస్తాను. చూడండి, ఇట్లా ఒక వరుస దీంట్లోకి అనేది కలిసిపోయింది. సో ఈ విధంగా అయితే మనం లీడర్ నాట్ అనేది వేసేసుకోవాలి. లీడర్ నాట్ వేసేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ అయితే కట్ చేయకండి, ఇలాగే పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వరుస అల్లేటప్పుడు దీన్ని జాయింటింగ్ చేసుకుంటే అల్లుకుంటూ రావచ్చు. ఇప్పుడు మనం రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసిన వైర్ ఉంది కదా, ఈ వైర్ని లోపల సైడు ఈ నాట్లలోకి ఒక 5-6 నాట్లలోకి అయితే దుర్చేసేయండి వైర్ను. ఈ విధంగా ఒక 5-6 నాట్లలోకి అయితే దుర్చేసేయండి. మనం రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేసిన వైర్ ఇది కొంచెం వదిలేసుకొని జాయింటింగ్ చేసినాం కదా, ఆ వైర్ని ఒక 5-6 నాట్లలోకి అయితే ఈ విధంగా అయితే దుర్చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా ఒక 5-6 నాట్లలోకి అయితే దుర్చేస్తున్నాను. ఈ విధంగా ఇట్లా దుర్చేసేయండి. ఇట్లా దుర్చేసిన తర్వాత ఈ రన్నింగ్ వేర్ అనేది లోపల సైడ్ అలాగే పెట్టేసుకోండి. బుట్ట సైడ్ లోపల సైడు అలాగే పెట్టేసుకొని ఇక్కడ దాకా అయితే అల్లేసినాం మనము. ఇక్కడ నుంచి మళ్ళీ 2 వైర్లు అనేవి తీసుకోవాలి. ఈ 2 వైర్లు ఏ విధంగా తీసుకొని అల్లుకోవాలి అంటే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి ఎదురుగా ఉన్న 2 వైర్లను తీసుకొని నాట్ అనేది వేసుకోవాలి. ఇంకా నాకు వైర్లు కొంచెం చిన్నగా వచ్చినాయి. నేను వైర్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇట్లా వైర్లు చిన్నగా వచ్చినప్పుడు వైర్ జాయింటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ గ్యాప్ ఉంది కదా రౌండ్గా, ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంది చూడండి. ఈ గ్యాప్కి ఎదురుగా ఉన్న 2 వైర్లను నాట్ అనేది వేసుకోవాలి. 2 వైర్లు తీసుకొని నాట్ అనేది వేసుకోండి. ఇదే విధంగానే బుట్ట చుట్టూరు 2 వైర్లు అనేది తీసుకొని నాట్ అనేది వేసుకోండి. చూడండి, ఈ విధంగా మళ్ళీ ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఇక్కడ రౌండ్గా పెద్ద హోల్ ఉంది కదా, ఈ పెద్ద హోల్కు ఎదురుగా ఉన్న ఈ 2 వైర్లు అనేవి తీసుకొని నాట్ అనేది వేసుకోండి. ఇదే విధంగా నేను మొత్తం బుట్ట చుట్టూరు అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా ఈ రన్నింగ్ వైర్ స్టార్టింగ్ కాడ నుంచి అల్లేసాను. ఇట్లా 2 వైర్లు అయితే జాయింటింగ్ చేశాను. మీరు ఇంకా వైర్లు ఎక్కువ ఉన్నాయి అన్నట్లయితే మీరు ఇక్కడ నుంచి ఇంకొక స్టెప్ అల్లుకుంటూ రావచ్చు. రన్నింగ్ వైర్ తోటి చుట్టూరు అల్లేసుకొని మళ్ళీ 2 వైర్లు అనేవి ఇట్లా తీసుకొని అల్లేసుకుంటూ రావాలి. అప్పుడు మనకు స్టార్ షేప్ అనేది వస్తుంది. సో నాకైతే ఇక్కడికైతే వైర్లు అయితే స్టాప్ అయిపోయాయి. ఇంకా దుడుచుకోవడానికి ఉండాలి కదా ఈ వైర్లు అనేవి. సో అందుకోసం నేను ఇంకా చిన్నగా ఉన్నాయనేసి నేను ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను. మీరు ఇంకొక స్టెప్ అల్లుకోవాలంటే ఇంకా ఇట్లా అల్లేసుకుంటూ రాండి. నేనైతే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. లేదంటే కనుక ఇక మీకు కూడా ఇట్లానే వైర్లు తక్కువ ఉన్నట్లయితే కనుక వచ్చేసి మీకు కొంచెం తక్కువ ఉన్నట్లయితే కనుక మీరు అప్పుడు వైర్లు ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలనేసి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పటికైతే నేను ఈ బుట్ట అయితే స్టాప్ చేస్తున్నాను. ఇంకా లంచ్ బాస్కెట్కి ఇంతవైన హైట్ అయితే సరిపోతుంది అనేసి నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఒక బార్డర్ అనేది మనకి ఈ కలర్ తోటి వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను ఇంకా స్టాప్ చేసేస్తున్నాను బుట్ట అనేది. ఈ ఇంతవైన హైట్ అయితే పిల్లలకు లంచ్ బాస్కెట్కి అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం హైట్ రావాలంటే కనుక మీరు ఇట్లా రన్నింగ్ వేర్ని చుట్టూ అల్లేసుకుంటూ రాండి. ఇంతవైన హైట్ అయితే చిన్నపిల్లల లంచ్ బాస్కెట్కి అయితే సరిపోతుంది అనేసి ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రన్నింగ్ వేర్ అయితే కట్ చేస్తున్నాను. రన్నింగ్ వేర్ కట్ చేసేసుకొని కొద్దిగా వైర్ అనేది కట్ చేసేయండి. ఈ కట్ చేసిన వైర్ను లోపల నాట్లలోకి దుర్చేసుకోవాలి. ఇది కూడా ఒక 5-6 నాట్లలోకి అనేది దుర్చేసేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక 5-6 నాట్లలోకి అయితే దుర్చేసుకోండి. దుర్చేసిన తర్వాత
ఇట్లా ఒక 5 నాట్లలోకి అయితే దూర్చేసింది. నేను మళ్ళీ దూర్చిస్తాను. ఇట్లా మొత్తము ఒక్కొక్క నాట అనేది ఇట్లా వచ్చేసింది కదా. దీన్ని మనము ఇట్లా ఈ వైర్ను ఇటు సైడు, ఈ వైర్ను ఇటు సైడ్ ఇలా పెట్టేసుకొని నాట్ అనేది లోపలకి, ఈ వైర్లు అనేవి లోపలికి అనేది దూర్చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఒకటి చూపిస్తా చూడండి. ఈ నాటు ఉంది కదా, ఈ నాటును ఇటు సైడు అంటే మనం అల్లిన నాటులోకి కాకుండా కింద సైడ్ ఉంటుంది కదా నాటు, ఆ కింది సైడ్ నాట్లలోకి ఈ విధంగా అయితే దూర్చేసేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆపోజిట్లో ఈ విధంగా ఇట్లా దూర్చేసుకోవాలి. చూడండి, ఇట్లా దుర్చేసుకుంటే మనకు ఇట్లా వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తుంది. ఇదే విధంగా మొత్తం అయితే దుర్చేసేయండి. నేను మొత్తం దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వైర్లు మొత్తం లోపలికి అయితే దుర్చేసాను. ఈ విధంగా అయితే మనకు బుట్ట ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బుట్టకి హ్యాండ్స్ ఏ విధంగా అల్లుకోవాలని నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.